Hello everyone, welcome back to Advaita Academy. సో ఈ వీడియోలో మనము లాస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్ అంటే ఇన్వర్టబుల్ అండ్ నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్స్ చూద్దాము. ఓకేనా? సో ఇన్వర్టబుల్ అండ్ నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్స్ ఈ కాన్సెప్ట్ అన్నది కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అలాంగ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. రైట్. సో అసలు ఇన్వర్టబుల్ సిస్టమ్ అంటే ఏంటి? ఏ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి ఇన్వర్టబుల్. A system is said to be invertible if the input of the system is obtained from its output. Okay, so if the input of the system cannot be recovered, if recover అయితే invertible అంటాం. If the input of the system cannot be recovered from the output, then that system is called non-invertible system. ఓకే, సో బాగా అర్థం చేసుకోండి. ఒక సిస్టమ్ ఉంది ఇట్లా. ఓకే, ఒక సిస్టమ్ ఉంది. సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అప్లైడ్, రైట్? సో ఒక ఇన్పుట్ ఉంది, సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అప్లైడ్ అండ్ యు ఆర్ గెటింగ్ అవుట్పుట్ y of t. Okay, so y of t you are getting, so you are applying some transformation on input and you are getting y of t. So if there is another system which is inverse of the system, so from this system if you are getting the input back, then this system 2 అనుకోండి, then system 1 అనుకోండి, then system 2 is called inverse system of system 1. System 2 is called as inverse system of system 2. అంతే కదా? సపోజ్ మీరు x of t అప్లై చేసినారు, అవునా? x of t అప్లై చేసినారు అండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ x of t. ఇప్పుడు x of t అప్లై చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ జనరేట్ చేస్తే అప్పుడు y of t ఏమైపోతుంది? e పవర్ x of t అయిపోతుంది, అవునా? ఇక్కడి వరకు y of t ఏమైపోతుంది? e పవర్ x of t అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఈ సిస్టమ్ లో మీరు లాగ్ కనుక అప్లై చేసినారు అనుకోండి, లాగర్థం అనే ఒక ఇన్పుట్ ఆర్ లాగర్థం అనే ఒక ఫంక్షన్ ని అప్లై చేస్తే ఈ టీ ఇన్వర్స్ ఉంది కదా, అది లాగర్థం అయితే అప్పుడు ఏమైతుంది? లాగర్థం ఆఫ్ e పవర్ x of t అవుతుంది. సో ఏమైపోతుంది? x of t అనేది అవుట్పుట్ లో వస్తుంది. లాగ్ ఆఫ్ e పవర్ x of t అంటే x of t రాయొచ్చు కదా, సో x of t అనేది అవుట్పుట్ లో వస్తుంది. కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్ సిస్టమ్ కి ఈ లాగర్థం సిస్టమ్ అనేది ఇన్వర్స్ సిస్టమ్ అవుతుంది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే, సపోజ్ x of t అప్లై చేస్తున్నారు, ఇప్పుడు స్క్వేరింగ్ అనుకోండి, x square of t వచ్చింది అనుకోండి, y of t is equal to x square of t ఇన్పుట్ ఇచ్చినారు, ఇక్కడేమో స్క్వేర్ రూట్ అప్లై చేసినారు. ఇది t ఇన్వర్స్ అనేది స్క్వేర్ రూట్ అయితే అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x square of t అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మీకు ఏమొస్తుంది? మళ్ళీ x of t. ఇక్కడ ఇన్పుట్ దగ్గర మీరు అప్లై చేసిన రైట్ ఏదైతే సిగ్నల్ ఉందో అదే మీకు అవుట్పుట్ లో వస్తుంది. సో యు ఆర్ అబ్టైనింగ్ ద ఇన్పుట్ ఆఫ్ ద సిగ్నల్ input of the system from the output of this system 1. So system 2 is called as inverse system of system 1. ఓకేనా? సో అట్లాంటి సిస్టమ్ ని మనం ఏమంటామంటే ఇన్వర్టబుల్ సిస్టమ్ అంటాం.
ఆ సిస్టమ్ ని మనం ఏమంటాము, ఇన్వర్టబుల్ సిస్టమ్ అంటాము. ఓకేనా? సో ఇది థియరిటికల్ గా ఓకే. మరి ప్రాక్టికల్ గా ఎట్లా కనుక్కోవాలంటే చూడండి, ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రొసీజర్, ఓకే, ఏం లేదు, 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ సిస్టమ్ ప్రొసీజర్, ఏ సిస్టమ్ ఈజ్ said to be invertible. A system is said to be invertible if different inputs, if different inputs leads to different outputs, different outputs. That is, no two inputs, no two different inputs already. No two different inputs must lead to same output. Must lead to same output. ఓకే. సో ఏదైనా ఒక 2 డిఫరెంట్ ఇన్పుట్స్ మీరు ఒక సిస్టమ్ కి అప్లై చేసినప్పుడు సేమ్ అవుట్పుట్ కనుక వస్తే, 2 డిఫరెంట్ ఇన్పుట్స్, 2 డిఫరెంట్ ఇన్పుట్స్ మీరు అప్లై చేసినప్పుడు మీకు 2 డిఫరెంట్ అవుట్పుట్స్ కనుక వస్తే, 2 డిఫరెంట్ అవుట్పుట్స్ కనుక వస్తే దెన్ అది ఇన్వర్టబుల్ సిస్టమ్ అవుతుంది. ఇన్వర్టబుల్ సిస్టమ్ అవుతుంది. అదే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ అప్లై చేసినప్పుడు సేమ్ అవుట్పుట్ కనుక వచ్చింది అనుకోండి, ఓకేనా, సేమ్ అవుట్పుట్ కనుక మనకు వస్తే అవుట్పుట్ లో, దెన్ ఇట్ ఈస్ నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్. దెన్ ఇట్ ఈస్ నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్. అదే ఇక్కడ చెప్పింది, డిఫరెంట్ ఇన్పుట్స్ లీడ్స్ టు డిఫరెంట్ అవుట్పుట్స్. దట్ ఈస్ నో 2 డిఫరెంట్ ఇన్పుట్స్ should have like same output. సెకండ్ కండిషన్ వచ్చేసి, ఫర్ ఎనీ ఇన్పుట్ అవుట్పుట్ షుడ్ నాట్ బి 0. ఏదైనా సరే, ఏ ఇన్పుట్ కైనా సరే అవుట్పుట్ షుడ్ నాట్ బి 0. ఓకే. ఎందుకు ఈ కండిషన్స్ వచ్చినాయి అంటే, ఇందాక చెప్పినాను కదా, ఇది ఒక సిస్టమ్, సమ్ ట్రాన్స్ఫర్మేషన్ యు ఆర్ అప్లైయింగ్, రైట్? x of t you are applying, some transformation you are applying, and you are getting y of t, and from y of t you are applying it to the inverse system, and you are getting the input back from output. ఓకే, ఇది కాన్సెప్ట్. ఒకవేళ ఏ సిస్టమ్ కైనా కూడా అవుట్పుట్ ఇక్కడ 0 అనుకోండి, అవుట్పుట్ ఇక్కడ 0 అయిపోతే, y of t 0 కనుక అయితే ఏమైతుంది? సో ఇక్కడ 0 ఇన్పుట్ కి ఇస్తే మళ్ళీ మీకు x of t అనేది వస్తుందా? రాదు. మీరు ఏం చేసినా కూడా రాదనమాట. కాబట్టి ఇక్కడ 0 రాకూడదు. ఫర్ ఎనీ ఇన్పుట్ యు అప్లై, ద అవుట్పుట్ మస్ట్ నాట్ బి ఈక్వల్ టు 0, సో దట్ యూ కెన్ అప్లై దట్ అవుట్పుట్ టు గెట్ ద ఇన్పుట్ బ్యాక్. మీరు ఇన్పుట్ బ్యాక్ తీసుకురావాలి అన్నప్పుడు ఈ y of t కనుక 0 అయితే పాసిబులా? కాదు. ఎందుకు? మీరు ఇచ్చే ఇన్పుటే 0 అయితే ఖచ్చితంగా అవుట్పుట్ 0 వస్తుంది. అవునా? అంటే x of t ఏమైపోతుంది అప్పుడు? 0 అయిపోతుంది. కాబట్టి ఇన్వర్టబుల్ ఆర్ ఇన్వర్ట్ సిస్టమ్ అనే కాన్సెప్టే మనకు రాదనమాట. అర్థమవుతుందా? అందుకు కంపల్సరీగా రైట్, y of t 0 కాకూడదు. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ చూడండి, డిఫరెంట్ ఇన్పుట్స్ షుడ్ లీడ్ టు డిఫరెంట్ అవుట్పుట్. సపోజ్ మీరు 2 ఇన్పుట్స్ ఇచ్చారు, x1 of t, x2 of t ఇచ్చినారు. 2 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఒకే అవుట్పుట్ వచ్చింది అనుకోండి. ఓకే, 2 ఇన్పుట్స్ అప్లై చేసినారు, కానీ ఇక్కడ ఒకటే అవుట్పుట్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమైపోతుంది? మీకేం కావాలి? రైట్. సో ఆ వచ్చిన అవుట్పుట్ ఇంకొక సిస్టమ్ గుండా పంపిస్తే మనకు ఇన్పుట్ రావాలి. అవుట్పుట్ లో ఏ ఇన్పుట్ వస్తుంది? x1 of t వస్తుందా లేదా x2 of t వస్తుందా? తెలియదు కదా, అవునా? x1 of t వస్తుందా లేదా x2 of t వస్తుందా? తెలియదు అనమాట. ఈ కేసు ఎప్పుడైతుంది? 2 ఇన్పుట్స్ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో ఆ 2 ఇన్పుట్స్ కనుక సేమ్ అవుట్పుట్ ని జనరేట్ చేస్తే అప్పుడు
మనకు తెలియదు అనమాట. అదే రెండు ఇన్పుట్స్ రెండు అవుట్పుట్స్ ని జనరేట్ చేసింది అనుకోండి, y1 y2, అప్పుడు ఇన్వర్స్ సిస్టమ్ కూడా మీరు y1 ఇస్తే x1 వస్తుంది, y2 ఇస్తే x2 వస్తుంది. అప్పుడు క్లారిటీ ఉంటది అనమాట. అందుకు డిఫరెంట్ ఇన్పుట్స్, ఇక్కడ చూడండి, డిఫరెంట్ ఇన్పుట్స్ మస్ట్ లీడ్ టు డిఫరెంట్ అవుట్పుట్స్ ఆర్ నో టూ డిఫరెంట్ ఇన్పుట్స్ షుడ్ లీడ్ టు సేమ్ అవుట్పుట్. రెండిటి అర్థం ఒకటే. అర్థమైందా? అందుకు ఈ రెండు పాయింట్స్ కనుక రెండు పాయింట్స్ కూడా సాటిస్ఫై చేయాలి. మనం ఏదో ఒక పాయింట్ సాటిస్ఫై చేసింది కాబట్టి నేను ఇన్వర్టబుల్ అని చెప్తానంటే కుదరదు. రెండు పాయింట్స్ కూడా సాటిస్ఫై అయితేనే మీరు ఇన్వర్టబుల్ అని చెప్పాలి. ఏ ఒక్క పాయింట్ సాటిస్ఫై కాకపోయినా కూడా నాన్ ఇన్వర్టబుల్. ఓకేనా? ఒక సిస్టమ్ చూసిన తర్వాత మీరు ఒక ఇన్పుట్ అప్లై చేస్తే ఏ ఒక్క పాయింట్ సాటిస్ఫై చేయకపోయినా కూడా అది నాన్ ఇన్వర్టబుల్ సిస్టమే. అర్థమైందా? ఈ రెండు కండిషన్స్ ఎందుకు తీసుకున్నాం అనేది కూడా. ఓకే, అండ్ ఇన్వర్టబుల్ సిస్టమ్ అంటే కూడా అర్థమైంది కదా. ఇప్పుడు మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, y of t is equal to d by dt of x of t. So if x of t is a DC signal, if x of t is DC signal కూడా ఒక ఇన్పుటా కాదా? DC సిగ్నల్ కూడా ఇన్పుటే కదా. DC అంటే సమ్ 5 volts 4 volts ఒక కాన్స్టెంట్ అన్నమాట. అప్పుడు ఏమైతుంది? y of t is equal to d by dt of x of t అంటే ఒక కాన్స్టెంట్ అయిపోయినట్టే కదా, అవునా? d by dt ఆఫ్ కాన్స్టెంట్ సమ్ 10 volts 5 volts ఎంతో కంట. అప్పుడు ఏమైపోతుంది? అవుట్పుట్ ఏమైతుంది? 0. అప్పుడు మనకు సెకండ్ ఉంది కదా, సెకండ్ పాయింట్, ఫర్ ఎనీ ఇన్పుట్ అవుట్పుట్ షుడ్ నాట్ బి 0. కానీ ఇప్పుడు ఏమైతుంది? ఫర్ DC సిగ్నల్ విచ్ ఇస్ ఆల్సో అన్ ఇన్పుట్ ద అవుట్పుట్ ఈస్ బికమింగ్ 0. కాబట్టి దిస్ సిస్టమ్ ఈస్ నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్. దిస్ సిస్టమ్ ఈస్ నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్. నెక్స్ట్, y of t is equal to x square of t. సో ఇప్పుడు నేను 2 ఇన్పుట్స్ తీసుకుంటా, u of t మైనస్ u of t. ఈ రెండు డిఫరెంట్ ఇన్పుట్స్ కదా. u of t ఎట్లుంటది? ఇది u of t, అవునా? మైనస్ u of t ఎట్లుంటది? ఇది మైనస్ u of t. రెండు డిఫరెంటా కాదా? చూడండి, వేవ్ ఫామ్ చూస్తే తెలుస్తుంది కదా, రెండు డిఫరెంట్ ఇన్పుట్సే. ఓకే, సో నేను x of t ఆర్ x1 of t is equal to u of t అనుకుంటా, x2 of t is equal to మైనస్ u of t అనుకుంటా. అప్పుడు నాకు y of t ఏమవుతుంది? y of t is equal to u square of t అయిపోతుంది. u square of t అయిపోతుంది, అవునా? ఇక్కడ కూడా ఏమవుతుంది? y of t is equal to మైనస్ u of t హోల్ స్క్వేర్. మైనస్ u of t హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా u square of t అయిపోతుంది, అవునా? u square of t అంటే u of t రాయొచ్చు. u of t ఇంటూ u of t అంటే కూడా మళ్ళీ 1 into 1 1 కాబట్టి సో ఇది u of t అయిపోతుంది. చూడండి, రెండు డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నారు కానీ మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ని వైలేట్ చేసినట్టే కదా, ఫస్ట్ పాయింట్ ని సాటిస్ఫై చేయలేదు కదా. నో టూ డిఫరెంట్ ఇన్పుట్స్ మస్ట్ లీడ్ టు సేమ్ అవుట్పుట్. బట్ ఇక్కడ టూ డిఫరెంట్ ఇన్పుట్స్ ఈజ్ లీడింగ్ టు సేమ్ అవుట్పుట్. కాబట్టి రెండు డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి రైట్, ఫస్ట్ పాయింట్ ని ఇది సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఇది నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్. నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్. రెండు డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తే మీకు రెండు డిఫరెంట్ అవుట్పుట్స్ రావాలి కానీ ఇక్కడ రావట్లేదు. అదే ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పినాను కదా, ఇక్కడ y of t సేమ్ y of t వస్తే అవుట్పుట్ లో ఏది వస్తుంది తెలియదు కదా. తెలియనప్పుడు మనము ఇన్వర్టబుల్ సిస్టమ్ అన్నాము. ఓకే, అట్లా కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకోండి, ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్, y of t is equal to modulus of x of t. ఇక్కడ కూడా x1 of t is equal to u of t, రైట్? x2 of t is equal to మైనస్ u of t అనుకుంటే y of t రెండు కేసెస్ లో కూడా y of t ఏమైపోతుంది? మాడ్యులస్ ఆఫ్ u of t అన్నా మాడ్యులస్ ఆఫ్ మైనస్ u of t అన్నా ఓకే, రెండు సేమ్ కదా, is equal to u of t. This is also equal to u of t. That means two different inputs are leading to same output. Two different inputs are leading to same output. కాబట్టి ఇది కూడా నాన్ ఇన్వర్టబుల్ సిస్టమే. ఇది కూడా నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్.
ఓకే, సో ఇన్వర్టబుల్ నాన్ ఇన్వర్టబుల్ అని చూసుకోవడానికి మీరు 2 డిఫరెంట్ ఇన్పుట్స్ కావాలంటే జస్ట్ ఇది సింపుల్ వే అనమాట, యూ ఆఫ్ టీ మైనస్ యూ ఆఫ్ టీ తీసుకోండి. ఇక్కడ కూడా x1 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ టీ తీసుకున్నాము, x2 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఆఫ్ టీ తీసుకున్నాము. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు టీ యూ ఆఫ్ టీ డిటి, యూ ఆఫ్ టీ డిటి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ ఆఫ్ టీ అంటే ఆర్ ఆఫ్ టీ కదా, ఆర్ ఆఫ్ టీ. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, y ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్ లో ఇప్పుడు మైనస్ యూ ఆఫ్ టీ పెడుతున్నాం, మైనస్ యూ ఆఫ్ టీ డిటి. ఈ మైనస్ బయట రాస్తే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ ఆఫ్ టీ డిటి అంటే ఆర్ ఆఫ్ టీ. సో యూ ఆర్ గెటింగ్ మైనస్ ఆర్ ఆఫ్ టీ. ఆర్ ఆఫ్ టీ ఎంత ఉంటది, ఆర్ ఆఫ్ టీ అనేది ఇట్లా ఉంటది, దిస్ ఇస్ యువర్ ఆర్ ఆఫ్ టీ. మైనస్ ఆర్ ఆఫ్ టీ అంటే ఎట్లుంటది, మైనస్ ఆర్ ఆఫ్ టీ ఇట్లా ఉంటది, ఇది టీ, ఇది మైనస్ ఆర్ ఆఫ్ టీ. ఓకే, రెండు సేమా కాదు, రెండు డిఫరెంట్ అన్నమాట. సో 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఆర్ లీడింగ్ టు 2 డిఫరెంట్ అవుట్పుట్స్. అండ్ ఏదైనా ఇన్పుట్ కి ఇది 0 అయ్యే ఛాన్స్ ఉందా చూడండి, ఏ ఇన్పుట్ కి కూడా ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు, అవునా, ఏ ఇన్పుట్ కి కూడా ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి కాబట్టి ఈ సిస్టమ్ అన్నది ఇన్వర్టబుల్ సిస్టమ్, ఈ సిస్టమ్ అన్నది ఇన్వర్టబుల్ సిస్టమ్, ఈ సిస్టమ్ అన్నది ఇన్వర్టబుల్ సిస్టమ్. మరి ఇన్వర్స్ సిస్టమ్ ఏంటి, ఇన్వర్స్ సిస్టమ్ ఒకవేళ ఇన్వర్టబుల్ అయితే ఇన్వర్స్ సిస్టమ్ కూడా కనుక్కోవాలన్నమాట. ఇన్వర్స్ సిస్టమ్ ఈజ్ సో ఫస్ట్ ఇంటిగ్రేటర్ పంపిస్తున్నారు కదా, ఇంటిగ్రేటర్ పంపించినప్పుడు అప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు, రైట్ పక్కన రాదండి, ఒక్క నిమిషం నీట్ గా రాస్తాను. ఓకే, స్లైడ్ తీసుకుంటాను. రైట్ చూడండి, సో ఇన్వర్స్ సిస్టమ్ ఈజ్ ఇన్వర్టబుల్ అయినప్పుడు ఇన్వర్స్ సిస్టమ్ కనుక్కుంటాం అనమాట. ఇన్వర్స్ సిస్టమ్ ఈజ్, సో ఇక్కడ మనకేముంది, y ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ డిటి ఉంది. ఇప్పుడు మనకు ఎక్స్ ఆఫ్ టీ కావాలి, ఎక్స్ ఆఫ్ టీ కావాలంటే ఈ ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఈ ఇంటిగ్రేషన్ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించినప్పుడు ఏమైతుంది, డిఫరెన్షియేషన్ అవుతుంది కదా, రైట్, dy by dt ఆఫ్ y ఆఫ్ t అయిపోతుంది. సో దిస్ ఈజ్ యువర్ ఇన్వర్స్ సిస్టమ్, దిస్ ఈజ్ యువర్ ఇన్వర్స్ సిస్టమ్. అంటే అర్థం ఏంటి, అంటే అర్థం ఏంటంటే చూడండి, బాగా వినండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ ఆఫ్ టీ అనే ఒక ఇన్పుట్ ఇస్తున్నారు మీరు, ఓకే, y ఆఫ్ టీ అనే ఒక అవుట్పుట్ వస్తుంది, రైట్. ఇక్కడ వచ్చేసి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు టీ డిటి, మైనస్ ఇన్ఫినిటీ టు టీ డిటి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే డి బై డిటి చేస్తున్నారు. సో ఫస్ట్ ఎక్స్ ఆఫ్ టీ ఇది ఇంటిగ్రేటర్ అన్నమాట, ఇది ఒక ఇంటిగ్రేటర్ సర్క్యూట్, ఇది డిఫరెన్షియేటర్ సర్క్యూట్, ఇదేంటి డిఫరెన్షియేటర్ సర్క్యూట్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కున్నామంటే అసలు ఇది ఇన్వర్టబులా కాదా అనేది కనుక్కున్నాం, అవునా. ఇన్వర్టబులా కాదా అనే కండిషన్, 2 కండిషన్లు ఇచ్చినాం కదా, 2 డిఫరెంట్ ఇన్పుట్స్ లీడ్స్ టు 2 డిఫరెంట్ అవుట్పుట్స్ రావాలి. అండ్ ఫర్ నో ఇన్పుట్, ఫర్ ఎనీ ఇన్పుట్ ద అవుట్పుట్ షుడ్ నాట్ బి 0. ఈ 2 కండిషన్లు సాటిస్ఫై అయినప్పుడు మనం దాన్ని ఇన్వర్టబుల్ సిస్టమ్ అంటాము, అవునా. సో అప్పుడు y ఆఫ్ టీ ఏమైంది, మనకు y ఆఫ్ టీ ఈ ఇంటిగ్రేటర్ కూడా పాస్ అయింది కదా, ఏది ఎక్స్ ఆఫ్ టీని ఈ ఇంటిగ్రేటర్ కి ఇన్పుట్ గా ఇస్తున్నాం కదా, అప్పుడు y ఆఫ్ టీ ఏమైంది, మైనస్ ఇన్ఫినిటీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ డిటి అయింది. అండ్ ఈ y ఆఫ్ టీని మనము ఈ ఇంటిగ్రల్ ఉంది కదా, దీన్ని డిఫరెన్షియేటర్ కూడా పంపిస్తున్నాం. అప్పుడు డి బై డిటి ఆఫ్ y ఆఫ్ టీ ప్లేస్ లో నేను ఏం రాయొచ్చు, మైనస్ ఇన్ఫినిటీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ డిటి రాయొచ్చా, మైనస్ ఇన్ఫినిటీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ డిటి రాస్తే ఇంటిగ్రేటర్ డిఫరెన్షియేటర్ క్యాన్సిల్ అయ్యి మీకు అవుట్పుట్ లో వచ్చేది ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ. సో దేర్ ఫోర్ యు ఆర్ గెటింగ్ ద ఇన్పుట్ ఆఫ్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇట్స్ అవుట్పుట్, ఫ్రమ్ ద అవుట్పుట్ ఆఫ్ ద సిస్టమ్. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇన్వర్స్ సిస్టమ్ అంటాము. అందుకే ఇక్కడ రాసిన చూడండి, ఇన్వర్స్ సిస్టమ్ ఈస్ ద డిఫరెన్షియేటర్. ఓకే, సో డిఫరెన్షియేటర్ ఇస్ ద ఇన్వర్స్ సిస్టమ్ అని చెప్తాం.
అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ t మైనస్ 2. సో ఇది సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ, x1 ఆఫ్ టీ, u ఆఫ్ టీ తీసుకోండి, x2 ఆఫ్ టీ మైనస్ u ఆఫ్ టీ తీసుకోండి. మైనస్ u ఆఫ్ టీ తీసుకుంటే ఇక్కడ y1 ఆఫ్ టీ ఏమవుతుంది, u ఆఫ్ టీ మైనస్ 2 అవుతుంది. అవునా, ఇక్కడ y1 ఆఫ్ టీ ఏమైపోతుంది, y2 ఆఫ్ టీ, ఆఫ్ కోర్స్ y2 ఆఫ్ టీ ఏమైపోతుంది, మైనస్ u ఆఫ్ టీ మైనస్ 2. రెండు డిఫరెంట్ కదా, ఇక్కడ ఏమో మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, రెండు డిఫరెంటే. సో డిఫరెంట్ ఇన్పుట్స్ లీడ్స్ టు డిఫరెంట్ అవుట్పుట్స్. అండ్ ఏ ఇన్పుట్ కైనా ఇది జీరో అయ్యే ఛాన్స్ ఉందా, లేదు. కాబట్టి ఇది కూడా ఇన్వర్స్ సిస్టమే. ఓకే, సో దిస్ ఈస్ ఇన్వర్టబుల్ సిస్టమ్. అండ్ ఇన్వర్స్ సిస్టమ్ ఈస్, ఇప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ టీ కావాలి, ఈ మైనస్ 2 ఉంది కదా, అది మనం అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, వై ఆఫ్ టీ ప్లస్ 2 అవుతుంది. ఓకేనా, అంటే ఈ మైనస్ 2 అటు సైడ్ పంపించినట్టు కాదు, జస్ట్ ఏంటంటే టీ యాక్సిస్ కి +2 యాడ్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ కావాలి అంటే ఇక్కడ +2 యాడ్ చేస్తే ఇక్కడ కూడా +2 యాడ్ చేస్తాం కదా, అట్లా. అవునా, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ టీ ప్లస్ 2 అయిపోతుంది అనమాట. అట్లా అర్థమైందా. సో అది ఇన్వర్ట్ సిస్టమ్ అనమాట. సో ఇన్వర్టబుల్ సిస్టమ్ ఫస్ట్ ఇన్వర్టబుల్ కాబట్టి వాట్ ఈస్ ద ఇన్వర్ట్ సిస్టమ్ అంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ టీ ప్లస్ 2. ఈ క్వశ్చన్ చూడండి, 6th, వై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్. y of n is equal to n into x of n. Suppose for x of n is equal to del of n తీసుకుంటా నేను. x of n ఏదైనా తీసుకోవచ్చు కదా, ఏ ఇన్పుట్ కైనా కూడా, రైట్. అప్పుడు y of n ఏమైతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ డెల్ ఆఫ్ n, n ఇంటూ డెల్ ఆఫ్ n. n కనుక 0 అయింది అనుకో, డెల్ ఆఫ్ n అంటే ఏంటి, డెల్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ n నాట్ ఈక్వల్ టు 0. n ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర తీసుకుంటేనేమో డెల్ ఆఫ్ n వాల్యూ 1, కానీ n 0 అయిపోయింది కాబట్టి ఇది ఏమైపోతుంది, 0 ఇంటూ 1 అయిపోతుంది. కాబట్టి మీకు అవుట్పుట్ 0 అవుతుంది. అవునా, కాదు, n 0 కాదు, n సమ్ 10 అనుకోండి, n సమ్ 10 అయితే అప్పుడు ఏమైతుంది, y ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు 10 ఇంటూ డెల్ ఆఫ్ 10. డెల్ ఆఫ్ 10 వాల్యూ ఎంత అయిపోతుంది అప్పుడు, 0. ఎందుకు, n కనుక 10, n 0 కాకుండా మిగతా అన్నిటికి కూడా వాల్యూస్ ఎంత, 0. అంటే డెల్ ఆఫ్ 10 వాల్యూ ఎంత, 0. n నాట్ ఈక్వల్ టు 0 అయితే దాని వాల్యూ ఎంత, 0. కాబట్టి ఇక్కడ 10 ఇంటూ 0 అయిపోతుంది, అప్పుడు కూడా అవుట్పుట్ ఏమైతుంది, 0 అయిపోతుంది. సో ఫర్ ఎక్స్ ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ n, వై ఆఫ్ n ఈస్ బికమింగ్ 0. సెకండ్ కండిషన్ చెప్పినాను కదా, ఆ సెకండ్ కండిషన్ నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి ఇది నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్. బికాస్ ఫర్ x of n is equal to del of n, output is becoming 0. Output is becoming 0. కాబట్టి ఇది నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పండి, y of t is equal to x cube of t, రైట్. u of t and minus u of t తీసుకోండి, x1 of t is equal to u of t, x2 of t is equal to minus u of t. అప్పుడు y1 of t ఏమైతుంది, u cube of t, y2 of t ఏమైతుంది, రైట్, మైనస్ u of t హోల్ క్యూబ్ కదా, మైనస్ u of t హోల్ క్యూబ్ అన్నప్పుడు మైనస్ u cube of t అవుతుంది. అవునా, ఎందుకంటే మైనస్ 3 సార్లు మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ అన్నప్పుడు, అవునా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ టోటల్ గా మైనస్ రాస్తాం అనమాట. అవునా, కాబట్టి మైనస్ యూ క్యూబ్ ఆఫ్ టీ వచ్చింది. సో ఇక్కడ 2 డిఫరెంట్ ఇన్పుట్స్, ఇక్కడ 2 డిఫరెంట్ అవుట్పుట్స్ ఉందా. అండ్ ఫర్ ఎనీ ఇన్పుట్ ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ బికమింగ్ 0? ఏ ఇన్పుట్ కి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇది ఇన్వర్టబుల్ సిస్టమ్. అప్పుడు ఇన్వర్టబుల్ సిస్టమ్ కాబట్టి, రైట్, వాట్ ఈస్ ద ఇన్వర్స్ సిస్టమ్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఈ క్యూబ్ అటు సైడ్ పోతే క్యూబ్ రూట్ అయిపోతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ వై ఆఫ్ టీ. ఈ క్యూబ్ అటు సైడ్ పోతే స్క్వేర్, అటు సైడ్ పోతే స్క్వేర్ రూట్ అయినట్టు క్యూబ్ అటు సైడ్ పోతే క్యూబ్ రూట్ అవుతుంది అనమాట. ఓకే, అది ఇన్వర్స్ సిస్టమ్. నెక్స్ట్
లాస్ట్ క్వశ్చన్ చూడండి, y of t is equal to sin t into x of t. మళ్ళీ x of t is equal to del of t అనుకోండి. ఒకవేళ x of t is equal to del of t అయితే y of t ఏమైపోతుంది, sin t into del of t, sin t into del of t. So del of t is equal to 1 for t is equal to 0, is equal to 0 when t is not equal to 0. అవునా? Of course, area under del of t is equal to 1. That too at t is equal to 0 only. అప్పుడు ఏమైతే చెప్పండి, సో t is equal to 0 అయింది అనుకోండి, t is equal to 0 అయిపోతే అప్పుడు y of t ఏమవుతుంది, sin 0 ఇంటూ del of 0. sin 0 అంటే 0, del of 0 అంటే 1, 0 into 1 అంటే కూడా 0నే. అదే t is equal to other than 0 ఏదైనా 10 అయింది అనుకోండి, y of t ఏమైపోతుంది, sin 10, ఇది ఫైనైట్ వాల్యూవే కానీ del of 10 వాల్యూ ఎంత, 0. సో ఇదేమైపోతుంది, sin 10 into 0 అయిపోతుంది. అప్పుడు కూడా మీకు అవుట్పుట్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఫర్ x of t is equal to del of t, output is equal to 0. కాబట్టి this system is non-invertible system. This system is non-invertible system. ఓకే, సో ఇట్లా మీరు ఇచ్చిన ఒక సిస్టమ్ కి ఇన్వర్టబుల్ నాన్ ఇన్వర్టబుల్ కనుక్కుంటారు. ఒకవేళ ఇన్వర్టబుల్ అయితే మీరు ఇన్వర్ట్ సిస్టమ్ కూడా రాయండి. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తో నాకు తెలిసి మీకు క్లియర్ గా అర్థమై ఉండాలి వాట్ ఈస్ ఇన్వర్టబుల్ సిస్టమ్ అని. ఓకే, అండ్ నేను ఇక్కడ ఎందుకు ఈ రెండు కండిషన్లు తీసుకున్నాను అని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ హియర్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ యూ ద డెఫినేషన్. ఓకే, సో నోట్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వీడియోని రివైజ్ చేయండి. ఓకే, రైట్. దీంతో మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో అన్ని వీడియోస్ కూడా మీరు నోట్స్ రాసుకోండి కంపల్సరీగా. ఓకే, నోట్స్ రాసుకొని రివైజ్ చేయండి, మీకు కంప్లీట్ ఐడియా అనేది ఉంటుంది. రైట్, ఓకే. That's all for this video. We'll meet in the next video. Jai Hind.